నీకు రాజన్నకు బేబీ గర్ల్ పుట్టాలని ఉన్నదా, బేబీ బాయ్ పుట్టాలని ఉన్నదా? గర్లు పుట్టాలనే ఉన్నది. దేనికి? దేనికంటే అమ్మాయితో అయితే మంచిగా మనం మేకప్ చేసుకోవచ్చు, డెకరేషన్ చేసుకోవచ్చు, మంచి మంచి గౌన్లు కొనవచ్చు, అన్నీ అమ్మాయితోటే సంతోషం కదా కదా. బాప ఏమంటాడు? బాపుకు కూడా బాపు ఒకళ్ళ కాలు మొక్కద్దు అంటాడు. మగోళ్ళే పుడతారు అంటాడు బాపుని అడిగితే. మనకు లేరు కాబట్టిగా ఆడపిల్లలు, మా ఆడపిల్లకు కావాలని ఉన్నది, కానీ మరి వాళ్ళకేమని ఉన్నదో తెలియదు. అసలు కన్న తల్లిదండ్రులకు ఏమున్నదో మనకి మీరుగా అడుగుదాం వాళ్ళని కూడా, అడిగి తెలుసుకోవాలి. నీకైతే అమ్మాయి కావాలని ఉన్నది. ఓకే, అమ్మాయికే ఇప్పుడు స్పెషల్ అమ్మాయిల డిమాండ్ ఉన్నది. డిమాండ్ ఉన్నది, అమ్మాయిలకే రెస్పాండ్ ఉన్నది. ఓకే ఓకే, డిమాండ్ అంటే డిమాండ్. ఓకే ఓకే, నీకైతే బేబీ గర్ల్. ఓకే ఓకే, సంతోషం ఆడమ్మాయి అయితే. ఓకే, మళ్ళీ బాపుని కూడా అడుగుదాం. కొత్త స్వామి కావాలి. మనకంట వస్తాడో మరి కొత్త స్వామి వస్తాడో చూడాలి. మన ఏప స్వామి ఎవరిని ఇస్తాడో. నీకు అన్నకు బిడ్డ పుట్టాలని ఉన్నా, కొడుకు పుట్టానా? ఏమో మా వంశంలో మాత్రం అందరికీ మగపిల్లాడే పుడతారు. మరి ఈ మగపిల్లాడే పుడతాడని నాకు నమ్మకం ఉన్నది. లాస్ట్కి అయితే ఎవరు కావాలనిపిస్తాను? నాకైతే మనవాడే వస్తాడని నమ్మకం కరెక్ట్గా ఉన్నది. నువ్వు ఒకరి కాలు పట్టుకోను, నేను ఎన్నడూ పట్టుకోను, నా పిల్లలు పట్టుకోవద్దని నా ఉద్దేశం. అయ్యా, నీ పిల్లలు కూడా పట్టుకోవద్దా? ఎందుకని? అట్లాంటిది నా ఉద్దేశంలో అట్లా ఉంటుంది కనుక అట్లనే ఉంటుంది. కాదే, ఆడవాళ్ళు ఉన్న వాళ్ళకే మంచిగా ఉన్నాయి. మంచిదే కానీ ఆ విషయంలో మనం ఏం చేయగలం కదా. మా వంశంలో అట్లా ఉన్నది, మరి ఏం చేస్తాం. కానీ అయ్యప్పని అడిగితే వస్తుంది. అయ్యప్పని అడిగితే మణికంఠుడే వస్తాడు. ఆ విషయంలో ఇట్లాంటిదే ఉంటుంది. అవునా? మరి ఏం చేస్తారు. నువ్వేదో అనగానే అయిద్దా? కాదు అట్లా. ఓకే, మరి నాకైతే కొత్త సాంగ్ వస్తుందని నాకు అనుకుంటాను. కొత్త సాంగ్ వస్తే మంచి సంతోషం, మణికంఠ వస్తే వాళ్ళకు సంతోషం కదా. కావాలనుకుంటున్నా, కొడుకు కావాలనుకుంటున్నా. నేనైతే ఏదైనా ఒకటే తిరిగి హ్యాపీ. అంటే ఇప్పుడు నీకైతే నీ మనసులో ఏమనిపిస్తుంది? అబ్బాయి కావాలనిపిస్తుందా, అమ్మాయా? అబ్బాయి. అబ్బాయా? ఆంటీ మీకు? రవల వదినకి బిడ్డ కావాలనిపిస్తుందా, కొడుకు కావాలనిపిస్తుంది? బాబేనా? మీకైతే బాబే కావాలనిపిస్తుంది. మరి వదినకి ఏం కావాలనిపిస్తుంది? ఎవరైనా ఏం లేదు, ఎవరైనా ఏం కాదా? నీ మనసులో ఒకటి ఉండే, మొన్న ఎవరితో అన్నా అంట, అమ్మతోటి ఇట్లా. ఎవరైనా ఏం లే, నిజం చెప్పు నిజం, మళ్ళీ. ఎవరైనా ఏం లే, అమ్మాయిని ఏం లే, అబ్బాయిని ఏం లే. అబ్బాయి అయితే బాగున్నాను. నువ్వు కూడా ఇట్లనే అన్నావు అంట, అంకుల్ లెక్కనే. వీళ్ళకని అన్న, నాకు కాదు. వీళ్ళకన్నా వీళ్ళకు అమ్మాయిలు, అందరం అమ్మాయిలు ఉన్నాం కాబట్టి వాళ్ళకి అబ్బాయి అని ఉంటుంది అని అన్న. హాయ్ ఆంటీ. హాయ్. బాయేనా ఆంటీ? సూపర్. ఇప్పుడు రవలోదినకి బేబీ గర్ల్ కావాలనిపిస్తుందా, నీకు బేబీ బాయ్ కావాలనిపిస్తుంది? లేదు, బాయ్. మా అల్లుడు లాగా లడ్డుగా బొద్దుగా ఉండాలి. మరి అందరూ గర్ల్ కావాలనుకుంటారు. నేను ఇప్పుడు కలుస్తాడు, బోర్ వచ్చింది నా కొడుకు. మాకు కూడా అమ్మాయి కావాలనిపిస్తుంది. లేదు నాన్న, మాకు మాత్రం మనవాడు కావాలి. మీకైతే అబ్బాయి కావాలి. కానీ అమ్మాయి కూడా కావాలి. అబ్బాయి కావాలి, ఎందుకు తెలుసా? మా కన్నయ్యకి పాప పుడితే అబ్బాయికి ఇచ్చేస్తామని. పెద్ద ప్లానింగ్. బాయేనా? మీరు అమ్మాయికి పిన్ని కావాలనుకుంటున్నారా, అబ్బాయికి పిన్ని కావాలనుకుంటున్నారా? అబ్బాయికి పిన్ని. ఏంటిది కరెక్ట్? అబ్బాయి. అబ్బాయి. అబ్బాయికి పిన్ని. ఎందుకు? ఎందుకంటే అమ్మాయిలను చాలా మంది అమ్మాయిలు చిన్నపిల్లలు అమ్మాయిలను చాలా మందిని ఏమంటే
ఎత్తుకొని ఎత్తుకొని ఉన్నా. ఆ, ఇప్పుడు కాబట్టి అబ్బాయిని ఇప్పుడు కొత్తగా ఎత్తుకోవాలి. అబ్బాయిని ఎత్తుకోవాలనుకుంటున్నా. అబ్బాయికి పిన్ని కావాలనుకుంటున్నా. మరి అందరూ అమ్మాయి అమ్మాయి అంటారు. నేను మీరు ఏమని చెప్దాం అనుకుంటున్నా వాళ్ళకి? వాళ్ళందరికి చెప్పేది ఏంటంటే నేను చెప్పింది అయితే మీరు చెప్పింది అయితే నా అంటే మీరు మాట జాతకాలు నా చెప్తున్నారా మాట ఏంటి? శాసనం తదాస్తు. అన్ని మీరే అనుకుంటున్నారు. నీకు అబ్బాయి కావాలా అమ్మాయి కావాలా? అమ్మాయి వస్తుంది కాబట్టి అమ్మాయి కావాలి. అమ్మాయినా? హలో, నేను కూడా అమ్మాయి కావాలనుకుంటానా? అమ్మ కూడా అబ్బాయి నీదైతే ఓకే అయింది. అబ్బాయి అంట ఆమె వచ్చి చెప్తా అది. అయ్యప్ప వచ్చిండట కదా. ఆమె వచ్చి మెల్లగా చెప్తాను. ఎత్తుకుంటాను పొద్దున్న ఎత్తుకుంటాను. చెప్పిన కదా
తీసిన ఆడుకోవడానికి ఉన్నాడు అంటాను. కొడుకు కాదు సూపర్ ఉన్నాడు అంటాడు. నేను అప్పుడే అన్నా మనం దాంట్లో మొగోళ్ళే ఆడలు అని అంటే పుణ్యం వెళ్ళిపోయింది కదా అమ్మ చూస్తాను కదా అని కలర్ కలర్ అని. నాడు చెప్పిద్దాం అంటే నేను చెప్పిన పక్కన కొడుకని ఎరక నాడు చెప్పిద్దాం అనుకున్నా. ఎట్లయినా మగవాళ్ళు వస్తారని ఎరకాడు. అన్నయ్య అప్పుడు మా హాస్పిటల్ పోయినప్పుడు అన్నయ్య అన్నాడు టెస్ట్ పాజిటివ్ రాగానే ఇంటికి పోగానే అన్నది అన్నయ్య అన్నాడు. కానీ నాకు మా ఆడపిల్ల కావాలని ఉండే కానీ వీళ్ళ కోరిక తీరని అని ఫస్ట్ వీళ్ళ కోరిక తీరాలి. నేను ఫస్ట్ నుంచి పెళ్ళప్పటి నుంచే వాడతాను. వాడుతూ ముందు నుంచి వాడతా. ఇది పెద్ద జోకేసింది. ఎప్పుడు ఇస్తారు బయటికి? కొంచెం అంతా ఇప్పుడే ఒక 15 minutes 20 minutes అట్లా ఆపి వెళ్తారు. వాళ్ళ పార్టీ ఎప్పుడు ఇస్తారు? ఫోన్ చేస్తున్నారు. అది ఇప్పుడే ఇంకా బయటికి రాలేదు. మొగోళ్ళు లేరు. నాకు మొగోళ్ళు నాకు మొగోళ్ళు సంఘం ఉంటుంది మళ్ళీ మేము అట్లా అనుకోలేదు ఎవరైనా అట్లా అందుకే దగ్గర కానీ ఫోటో దగ్గర హెయిర్ ఎక్కువ ఉన్నారా నాకు లేదు. ఇగో తాతలు ఏమన్నా వెరీ గుడ్ ఇల్ల ఇల్ల మా ఇల్ల దగ్గర కానీ ఫోటో ఇక్కడ కలర్ చూసినాం ఎట్లా ఇట్లా గాలి దాటి అట్లా మీద జల్దీ అట్లా ఏంది ఇట్లా చెప్తాను నేను ఫస్ట్ చెప్పినా చక్కెర బంగారు కొండ అనే చక్కెర కొండ ఎన్ని రోజులకి వచ్చిన మనది వీడియో తీసుకుంటుంది. అందుకే దగ్గర పోతాను ఇక్కడ తిప్పు తిప్పు వాళ్ళ మొక్కి తీసుకుంటారు కాళ్ళకు కూడా వేడి తగ్గాలి లైట్ బంద్ చేసి తర్వాత అందరు కూర్చుంటారు. చూసు బాగుంది. ఒక గంట సేపు ఉంటారు పిల్లలు వచ్చి అనిపిస్తారు. బాబు ఇప్పుడు తెల్ల ఉన్నాడు కదా వాటర్లోకి వెళ్ళి వచ్చినట్టు తర్వాత పింక్ కలర్ అవుతాడు కడిగి ఇప్పుడే కలర్ ఉంటుంది కదా వేడిగా వేడి నీళ్ళతో కడుగుతారు మూడు ఉంటాడు దగ్గర 3 కిలోలు పైన ఉంటుంది. ఎన్ని కిలోలు? 3 కిలోల పైన ఇక్కడ బాగా నడుకోము 3 కిలోల పైన 3 కిలోలు ఎందుకంటే ఆయన చూసేది ఆయనే
వంశధారకుడు వచ్చిండు. వాళ్ళ అయ్యప్ప భక్తులు అయ్యప్ప వచ్చిండు వాళ్ళకు. అచ్చా ఆహా పెద్దకి ఇద్దరు బిడ్డలే, చిన్నకి ఇద్దరు బిడ్డలే, పెద్దకి ఇద్దరు బిడ్డలు కూడా బిడ్డలే. మాకు అదే బాగుండే మనుషులు. ఆడపిల్ల కాదన్నమాట. ఎవరది? రాజభ స్మెల్ రాజభ అంతే సిస్టర్లకి ఇస్తారంట. ఇంకో బాక్స్ ఇంకోటి తెస్తా ఉన్నాడు కేజీ తెస్తా కూరం తెస్తా అది వాళ్ళకంట మామూలు పెట్టలే బాబాయ్కి పెట్టిన కానీ మళ్ళీ పెట్టాను. బాపు పెట్టు. బాపు అన్నది ఏంటి పెట్టనా మళ్ళీ పెట్టనా పెద్దమ్మ వాళ్ళకి కిమ్మ ఇచ్చింది. అదే రెండు అప్పాలు. అట్లా అది పెడతారండి అందాలు చూసినాను. చూపెట్టి ఎవరు లెక్క ఉన్నారు? ఎంత తెలియదు. వాళ్ళైతే అన్న లెక్క ఉన్నారు అంటారు. అన్న లెక్కనే ఉన్నాడు. అన్న లెక్క ఉన్నారు అంటారు. ఒక్క నిమిషం ఆగు. నీళ్ళు కొద్దిసేపు ఇంతమంది వాష్రూమ్ పోయిందంట, బాత్రూమ్ పోయిందంట, ఇది కట్టాలి. మీద పోయిందంట. రాజా నేను ఎరుగురా. ఫోటో దించిందా? కొంచెం ఉంది కానీ ఫైల్ అక్కడ నిద్ర ఇంపార్టెంట్ మామూలుగా. అదే అనేది సార్ నేనన్నా మంచి నిద్రలో లేపేది. ఆపరేషన్ అయింది కదా లేపద్దు అయ్యో నా బిడ్డ వండుకొని అని అస్సలు అనుకుంటా. గంటకు అలారం పెట్టుకో నైట్ నుండి పొద్దుడు వరకు. ఒక నెల రోజులు అట్లనే ఈ పాలు తర్వాత 3 గంటలకు చేంజ్ చేసుకో. 2-3 గంటలు మళ్ళీ కొడుకు కాస్తాడు. అందరు కొడుకులు
అటు ఇటు ఇటు. ఇద్దరు పోతే రాగు. రావచ్చైతే రాలి. దా దా ఉంటారు మీరు కూడా లేదండి. మీరు కూడా దిగండి. ఎందుకు పక్కకు పోతాను నువ్వు? లేదు ఓకే. దగ్గరికి రాలేదు ప్లాన్. ఇటు వచ్చింది ఆ షెల్ఫ్ ఇటు చేసుకోవచ్చు. ఫోటో తీసి అది నాకు పంపి. నాకు ఇక్కడ సాఫ్ వస్తుంది. బెల్లం మొత్తం వచ్చేది. పవిత్రం శోకరోగ నివారణం లోకే వశీకరం పూస్తం వస్త్రం త్రైలోక్య పావనం కరో. ఓం గంధర్వం పుష్టాన్ కరీష్ణీశ్వరికం సర్వభూతానాం తామ్యపశ్యం. ఓం గంధర్వారాంధరాదర్శం పుష్టాన్ కరీష్ణీశ్వరికం సర్వభూతానాం తామ్యపశ్యం. శ్రీగంధం ధారయామి కుంకుమం శోభనం దివ్యం సర్వరహామేవ పదం మయా నిత్యం మహాదేవి ధన్యాస్యాం శాంభవే. మనం కూర్చోడానికి వేయించినాం. ఓం ఉద్ధేప్య స్వాజాత వేదాపజ్ఞాననితం మమ అశోభిచ్చమహావ్యమహావ జీవనం చ దిశో దిశః. ఓం దీపం పరం బ్రహ్మ జ్యోతి దీపం జ్యోతి జనార్దన దీపారాధన దేవస్థ సర్వపాపహరే నిత్యం దీపారాధనమోऽस्तु తే. దీప ప్రజ్వలన ముహూర్తాస్తు ముహూర్తోऽस्तु. ఏతతో సుముహూర్తకాలే సూర్యాదిన్నవానాం గ్రహాణాం ఏ ఏ గ్రహాः అత్యంతనుకూలత ఫల సిద్ధిరస్తు. అక్షంతలు పట్టుకొని నమస్కారం చేసుకోండి. హరి ఓం గురు బ్రహ్మ గురు అగమార్ధంత దేవానాం గమనార్ధంత రాక్షసాన్ కురగంటారావం తత్ర దేవతాహ్వాననాంజనో. హరి ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణీ నమోస్తుతే. మంగళం కౌసలేంద్రాయ మహానీయ గుణాత్మనే చక్రవర్తయ తనోజాయ సార్వభౌమాయ మంగళం. హరి ఓం దేవీం వాటవదనీం ఓం గరుడ్బ్రహ్మ ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నాపశాంతయే. అగజాననపద్మార్కం గజాననమాన్యస అనేకదం ఏకదంతముపాస్మహే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సర్వలోకానాం విశదే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. శ్రీ జగన్నాథమక్షరో శ్రీ జగద్గురో మమాత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీ గురవే నమః. ఓం దేవే సమాకర విశదే భవరోగిణాం
నిదయే సర్వవిద్యానందక్షరామూర్తయే నమః హరి ఓం దేవీం పార్వతీదేవాస్వామిస్వరూపాః అసమావదంతే ఏతతో సమవర్తకాలే సూర్యాధినామానాం గ్రహాణాం ఏ ఏ గ్రహాः అత్యంతతో సిద్ధిరస్తు విశ్వకర్మయ స్వాం సనాతనాయ స్వం జగన్మయాయ స్వాహ పునః హస్తం రక్ష అల్లి ఆవులు పెట్టి పక్కన తడి ఉండకూడదు మళ్ళీ అక్షంతలు తీసుకోండి నమహానపడాలి అక్కడ వేసుకుంటాడు బ్రహ్మణే నా ఏళ్ళు కనబడతానయ్యా నా ఏళ్ళు కనబడతానయ్యా ఇక్కడ తల రావాలి కనబడిందా కొద్దిగా కనిపించిందా నువ్వు రావాలి ఫోన్ వేసి కదా చూసావు కదా ఫోన్ వేస్తే అడిగి వస్తుంది ముఖం అంటే కొద్దిగా అడిగేదా నువ్వు కూడా మంచిగా చూడు వంకి జుట్టు చూడు కన్నే జుట్టు పడుతుంది అల్ల జుట్టు పడుతుంది ముఖం మెడలు పట్టుకుంటాయి ఆమె చూడద్దా అంట జుట్టు పడుతుంది క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయాయురారగణ సిద్ధ్యర్థ అసేయ మనస్యన పుత్రాయ యమాణ్యన సమస్తాః నక్షత్రాది సమస్త దోష పీడా నివరణ సిద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర స్వామి పరిపూర్ణ శుభవీక్షణ సిద్ధ్యర్థ యదే పార్థివలింగ అభిషేకేన యదే గణపతి మహాలక్ష్మి రుద్ర సూక్త విధేనేన నవగ్రహ ఇంద్రాది అష్టదిక్పాలక మన్యు సూక్త విధానేన దృష్టం ప్రయాతన నమోస్తునే త్రివా సహస్రాక్షాయ अदो योस्या संपानं तेभ्यं कर्म नमः प्रपञ्चनन्दन्मां वायोराज्ञयोज्झं याच्यतेस्तायश्व व्रतो भगवा अपतत्यास्ता घंसास्राक्षदेषु देहे नानाविध अभिषेकानंतर शंकर हर हर महादेव शंभो शंकर हर हर महादेव शंभो शंकर हर हर महादेव शंभो शंकर इसका चल अंतేగా అట్లా ఉంచు అదహాతపాత్ర సంస్కార సుఖస్రవాణి సంస్కార పరిశేషణం కృత్వా అదితే మగ్గుస్వ అనుమతి మగ్గుస్వ స్వస్తి మగ్గుస్వ దేవ సంస్కారాసామి ప్రారక్తమగ్నో ప్రవిహారతే అదహ పంచాతవాదం జోహోతే ఓం ఏకం ద్వే త్రీణి చత్వారి పంచ సమేనాః ఓం ప్రాచీ దిశాం వసంతరుతనాం అగ్ని దేవతాభి తూర్పు పెట్టేసి మధ్యలో अग्नयायुधं ओम मलि एकं द्वे त्रीणि चत्वारि पञ्च श्रुवेना दक्षिणारम्भ ओम दक्षिणारम्भ मध्यमा यस्वाहा अग्नये नमः क्षीर समुद्रनाथर्यां
baik baik di mana acara krama ini yang sedikit pala kayak kuru ఏకం టకటక అన్నిటి సాలిట తగులు చుక్కలు ఇక్కడ ఏకం అన్ని తగులు దాన్ని ఇట్లా కనెక్షన్ చేసుకొని వాళ్ళకు ఓం శ్రద్ధ వేదం యశః ప్రజ్ఞ విద్య బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం తేజమారోగ్యం దేహి మే అవ్యవాహన నమస్తే ద్వారాః ప్రత్యాయ నమస్తే దక్షిణ ఆగ్నేయే ఆవాహ నియాయ మహావేద్య నమో నమః కాండస్వరూపాయ కర్మ బ్రహ్మస్వరూపిణే సంఘాకారూపాయ విఘ్నేశాయ నమః సర్వభూతనివాసోసి ఇప్పుడు ఫోటో తీసుకోండి, ఫోటో మంచిగా వస్తుంది ఇప్పుడు. నైవేద్యం ప్రతిష్ఠితాం విఘ్నేశ్వర స్వామి భక్షయేదమ్మా అప్పుడు భక్షాలు ఆ చిన్న ముక్క పట్టుకున్నారా రాజా అందరూ పెట్టు ఒక యజమాని సేన సనాతన శుభోత్రోద్భవస్య ఆగురాలు యజమాన నంచర్ల రాజానవదేశ ధనవదే రవళీనవదేశ పుత్రాయ జననకాల సమయన రోహిణీ నక్షత్ర ప్రథమ ద్వితీయ తృతీయ చతుర్థపాద జననదోష పీఠో సువర్ణ వస్త్రాది దర్శనాది దానవందరి कुछ भी